నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి గత 10 రోజుల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రభుత్వం నుంచేమో ఆ ప్రాంతాన్ని డెవలప్‌మెంట్ చేస్తాము. 400 ఎకరాలకు సంబంధించి అని చెప్తా ఉంది. అక్కడ పరిశ్రమలు పెడతామని చెప్పడం జరిగింది. సో, ఆ నేపథ్యంలోనే ఆ అడవిని తీసేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకోవైపేమో విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అది యూనివర్సిటీ భూమి, మా భూమి మాకే కావాలంటూ కూడా వాళ్ళు ధర్నాలు, నిరసనలు అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. నిన్న సుప్రీంకోర్టు నుంచి కూడా మరి ఎట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అక్కడ అంటూ కూడా క్లియర్‌గా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఒక ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. అసలు నిజంగా ఏం జరుగుతా ఉంది? మరి 16 వరకు ఉన్నటువంటి ఈ ఏదైతే టైం ఉందో కోర్టుకు సంబంధించినటువంటి టైము. సో, ఆ తర్వాత మరోసారి ఈ పనులనేది కొనసాగిస్తారా? లేకపోతే హెచ్‌సీయూకి సంబంధించినటువంటి ఈ కోణంలో ఏం జరుగుతా ఉందన్న అంశాలన్నిటిని కూడా చర్చిద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ భూమిపైన కావచ్చు, అణువణువున పట్టినటువంటి సామాజిక వ్యక్తి, ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారున్నారు. ఒకసారి వారి వర్షన్ ఏందో కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, ముందుగా విద్యార్థుల పోరాటం గెలిచిందనుకోవచ్చా? ఎందుకంటే దాదాపు వాళ్ళు 15, 20 రోజుల నుంచి కూడా ఒక పోరాటం చేస్తా ఉన్నారు. మా భూమి మాకే కావాలంటూ కూడా. ఎప్పుడైతే తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడారో నాకైతే నేను దగ్గరుండి చూసాను. నాకైతే రోమాలు ఎక్కిపుచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? మీరన్నట్టు విద్యార్థుల యొక్క ఐక్యత ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు, సమాజంలో ఉన్నటువంటి అనేక మందిని, ముఖ్యంగా పర్యావరణ ప్రియులని, పర్యావరణవేత్తలని, రాజకీయ నాయకులను, వివిధ పార్టీలను, సమాజంలో బుద్ధిజీవులుగా చెప్పబడే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా వాళ్ళు మేల్కొల్పినట్టే. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ అంశం వరకు, తెలంగాణ అంశానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ముడిపడి ఉన్నటువంటి అంశం అది. తెలంగాణ 69 ఉద్యమం తర్వాత, 72 జయాంధ్ర ఉద్యమం తర్వాత, ఆ రోజు జరిగినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందనేది మనందరికీ తెలుసు. అంటే తెలంగాణ ఉద్యమానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మధ్య చాలా దగ్గరైనటువంటి అనన్యాభావ సంబంధం ఉన్నది. ఆ ఉద్యమే 69 ఉద్యమం లేకపోతే, 72 ఆ జయాంధ్ర లేకపోతే, 69 లేకపోతే 72 లేదు, 72 ఈ రెండు లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేదు. ఆ రోజు 1974లో ఇందిరాగాంధీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి ఆ రోజు ఇచ్చినటువంటి ఒప్పందంలో భాగంగా, హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఢిల్లీ వాళ్ళు ప్రతిపాదన చేస్తే, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రతిపాదించబడినటువంటి, మొదలు వేరే దగ్గర ప్రతిపాదించిండ్రు, అది తక్కువ భూమి అని, ఈ గోల్కొండకు దగ్గరలో ఉన్నటువంటి భూమిని ప్రతిపాదిస్తే, అక్కడ వద్దు, అది తక్కువ భూమి ఉన్నది, అక్కడ ఓల్డ్ సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈ కొంత దూరంగా ఉండేటువంటి భూమి అయినటువంటి ఆనాడు ఇవన్నీ కూడా సర్ఫకాజ్ భూములే. దాదాపుగా హైదరాబాద్ చుట్టూ, అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా చెప్పబడే 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మేడ్చల్, మల్కాజిగిరి కానీ, రంగారెడ్డి కానీ, వికారాబాద్ కానీ, ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి, లేకపోతే హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో దాదాపు 33,000 ఎకరాల సర్ఫకాజ్ భూములు ఉన్నాయి. ఇది అత్యంత విలువైనటువంటి భూములుగా ఈరోజు మనందరికీ కనపడతా ఉన్నది. హైదరాబాద్ మీద ఇంత పెద్ద ప్రేమ, ఇంత పెద్ద ఒక రకమైనటువంటి ఆ సెంటిమెంటు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఉందంటే భూమి మీదనే. హైదరాబాదును వదిలిపెట్టి పోకపోవడానికి శతవిధాల వాళ్ళు ప్రయత్నం చేసింది అంతా కూడా వాళ్ళకి ఆంధ్ర ప్రాంతం మీద ప్రేమ లేదని కాదు, కానీ హైదరాబాద్కు ఉన్నంత భూమి ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి లేదు. అది కూడా మళ్ళీ ఎత్తు పల్ల ప్రాంతంలో ఉంది కాబట్టి, సమశీతోష్ణ స్థితిలో ఉంది కాబట్టి, వాతావరణ అనుకూల వాతావరణం ఉంది. ఎందుకంటే దగ్గరే వికారాబాద్ అటవీ ప్రాంతం ఉన్నది. మన దగ్గర ఇప్పుడు ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిగా చెప్పబడే అనేక రకాలైనటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా హైదరాబాద్ని పర్యావరణ సమతుల్యాన్ని పాటించడానికి ఉపయోగపడ్డాయి. మనం చూసిన కేబీఆర్ పార్కు ఎంత గొప్పగా అది వాతావరణ కాలుష్యం లేకుండా, ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, రెడ్డి హిల్స్ ఆ ప్రాంతాన్ని కాపాడుతూ ఉన్నది. అట్లా ఈ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి
అది దాని పేరే కంచెకు వచ్చిపోలి. అవును. అంటే కంచె అంటే మనందరికీ తెలుసు. తెలంగాణలో తెలియనోడు ఎవరు లేడు. ఉమ్. రైతులకైతే ఇంకెక్కువ తెలుసు. అవును. ఇప్పుడు చదువుకున్నోళ్ళకి, బుద్ధిజీవులని, ప్రొఫెసర్లని, మేము డాక్టరేట్ అని చెప్పుకుంటాడు. కంచె అంటే ఏందో తెలియకపోవచ్చు కానీ, ఉమ్. రైతులకి, రైతు కూలీలకి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి వారికి అంటే పశువుల మేత కోసం కావచ్చు, లేకపోతే జంతువుల సంరక్షణ కోసం కావచ్చు, ముఖ్యంగా జంతు సంరక్షణ కోసం కేటాయించబడినటువంటి వినియోగించబడేటువంటి ప్రాంతాన్ని కంచె అంటారు. అవును. అది పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, లేకపోతే విషసర్పాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. అవి వాటికే అంకితం ఇక. అవి అవి ఆ ప్రాంతం, ఆ టెరైన్, ఉమ్. ఆ భౌగోళిక ప్రాంతం వాటికే ఉపయోగపడతా ఉంటుంది అన్నట్టు. దాన్ని కంచె అంటారు. అవును. అయితే ఇక్కడ మనం ఈ కంచెగచ్చిబౌలి ప్రాంతంలో ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ 74లో సుమారు 2324 ఎకరాల 5 గుంటలు ఏదో అంటా ఉన్నారు. ఉమ్. ఉమ్. దాన్ని ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గెజిట్ రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ ద్వారా కేటాయించబడినటువంటి భూమి ఉమ్. దానికోసం అని. ఉమ్. అది ఇప్పుడు గెజిట్ చూసినా మన అందరికీ తెలుస్తుంది. ఉమ్. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడే ఒక విద్యా సంస్థకి ఉమ్. అప్పజెప్పినప్పుడు మామూలుగా ఎక్కడైనా కానీ గెజిట్ రూపంలోనే విడుదల చేస్తారు. ఇప్పుడు చాలా చోట్ల R&Bకి ఇచ్చినప్పుడైనా, లేకపోతే ఇరిగేషను కోసం ఇచ్చినప్పుడైనా, లేకపోతే మన నేషనల్ హైవేస్కి భూములు ఇచ్చినప్పుడైనా, లేకపోతే ఇంకా అనేక రకాల మార్పిడి, ప్రభుత్వ భూమి ఇతర డిపార్ట్మెంట్లకు మార్పిడి జరిగినప్పుడు, ఇతర అవసరాల కోసం మార్పిడి జరిగినప్పుడు గెజిట్ రూపంలోనే ఇస్తారు. ఉమ్. సేల్ అగ్రిమెంట్ ఉండదు, ఓకే. గెజిట్ రూపంలోనే ఇస్తారు. ఉమ్. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తేనేమో అప్పుడు సేల్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంటు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, లేకపోతే దేవాదాయ శాఖ డిపార్ట్మెంటు, లేకపోతే వక్ఫ్ బోర్డు డిపార్ట్మెంటు, లేకపోతే ఇట్లా అనేక రకాల డిపార్ట్మెంట్ల చేతులు ఏదైతే భూమి కేంద్రీకరణంగా ఉన్నదో, ఇప్పుడు ఎండోన్మెంట్ చేతిలో చాలా భూములు ఉన్నాయి. వేల లక్షల ఎకరాల భూమి ఉంది తెలంగాణలో. ఎండోన్మెంట్ చేతిలో లక్షల ఎకరాల భూమి ఉంది. ఉమ్. అంటే వక్ఫ్ బోర్డు చేతిలో కూడా చాలా భూమి ఉంది. అట్లనే ఇప్పుడు ప్రభుత్వ భూమిగా చెప్పబడే భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఉమ్. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ భూములు ప్రత్యేకంగా నిజాము ఆధీనంలో ఉండబడి బ్లూ బుక్ అనేది ఆ రోజుల్లో, అంటే నిజాము ఇక్కడి నుంచి అది సరెండర్ అంటారా, పారిపోయిందంటారా, ఏదన్నా కానీ మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆ అగ్రిమెంట్ల ద్వారా ఏదైతే ఇవ్వబడిన భూములు, సర్ఫకాజ్ భూములు ఉన్నాయో, పైగా భూములు ఉన్నాయో, ఇట్లా అనేక రకాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములని ప్రభుత్వము డిఫరెంట్ పద్ధతుల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కొన్నేమో వక్ఫ్ బోర్డులకు వెళ్ళిపోయినాయి, కొన్నేమో ఈ విధంగా బ్లూ బుక్లోకి వచ్చినాయి, కొన్నేమో ప్రభుత్వ భూములుగా నమోదైనాయి. ఇట్లా అనేక రకాలుగా నమోదైనటువంటి భూములు అవి బ్లూ బుక్లోకి ఎంటర్ అయినాయి. అయితే ఎంటర్ అయినప్పుడు అప్పుడు 54లో జరిగిన పని ఇదంతా. తర్వాత ఇంకా అట్లే కొనసాగినప్పుడు 74లో ఇచ్చిన తర్వాత అది గెజెట్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అంతా ఏంటి, మన జరుగుతున్నది ఏంది, సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద భూమి రెవెన్యూ రికార్డు లేదు అనే ఒక ఏకైక కారణం వల్ల ఈరోజు ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి చర్చలకి తావిచ్చినట్టు అయిపోయింది. కానీ నాకు తెలిసినంత వరకు, నా అవగాహన ప్రకారము, ప్రభుత్వము ఒక గెజెట్ విడుదల చేసి, అంటే ఒక వెల్ఫేర్ యాక్టివిటీ కోసం, అంటే విద్య కానీ, వైద్యం కానీ, లేకపోతే రవాణా వ్యవస్థ కానీ, ఇంకా ఇతర ఏదైతే ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ కోసం భూములు ఇచ్చినప్పుడు, అనేక ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా భూములు ఇచ్చింది గెజెట్ రూపంలో. బయట వాళ్ళకు కూడా, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు చాలామందికి గెజెట్ రూపంలో ఇస్తారు. మరి గెజెట్ రూపంలో ఇచ్చిన తర్వాత ఇవాళ ఒక తిరకాసు పెట్టి, మీకు సేల్ అగ్రిమెంట్ కాలేదు, మీకు టైటిల్ లేదు అనే ఒక నెపంతో మాట్లాడుతున్నారంటే, అరే ఇచ్చిందే నువ్వు కదా, నీ ప్రభుత్వం కదా, ప్రభుత్వం గెజెట్కి ఏం విలువ లేదా? ప్రభుత్వము ఒక గెజెట్ విడుదల చేస్తుంది. ఇప్పుడు మీకు
ఒక ఉద్యోగ నియామక పత్రం మీకు ఇచ్చింది అనుకో, ఆ ఉద్యోగ నియామక పత్రానికి ఎలాంటి ఒక అష్యూరెన్స్ ఉండదా? ఉండదా? ఇలా 2324 ఎకరాలు ఎన్నో గుంటలు అంటా ఉన్నారు. దాన్ని నువ్వు ఒక గెజిట్ రూపంలో ఇచ్చినావంటే మరి నువ్వు గెజిట్ ఎందుకు రద్దు చేసుకోలే? మరి నువ్వు గెజిట్ రద్దు చేస్తావా? ఇలా నువ్వు సెంట్రల్ యూనివర్సిటీని తప్పుపడుతున్నావు కానీ అక్కడున్న వీసీనో రిజిస్ట్రార్నో పాలక మండలినో తప్పుపడుతున్నావు కానీ నువ్వు ఇచ్చినటువంటి గెజిట్, నువ్వంటే రేవంత్ రెడ్డి కాకపోవచ్చు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ గెజిట్ని మీరు విత్డ్రా చేసుకున్నారా? క్యాన్సిల్ చేసిండ్రా? ఆ గెజిట్ కాకుండా, అప్పుడు ఇచ్చిన గెజిట్ కాకుండా మేము ఒక 1100 ఎకరాలే ఇస్తున్నాము, 1200 ఇస్తున్నాము, 1300 ఇస్తున్నాము, 1500 ఇస్తున్నామని అసలు నిజంగా చెప్పాలండి ఇవాళ ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. ఎవరిది ఆలోచిస్తలేరు కానీ ఒక గెజిట్ ప్రభుత్వం గెజిట్ ఉండంగా నువ్వు అక్కడ ఇతరులకు ఎట్లా కేటాయిస్తావు? ఆ గెజిట్ని రద్దు చేయకుండా, ఆ గెజిట్ విత్డ్రా చేయకుండా, ఆ గెజిట్ మార్పిడి చేయకుండా నేరమే. ప్రభుత్వం చేసింది ముమ్మాటికి నేరమే, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఎవడు అడుగుతాడు? ఎవడు అడగాలి? ఇప్పుడు యూనివర్సిటీ యాజమాన్యం చేసిన తప్పులను ముందర పెట్టి మాట్లాడుతున్నారే కానీ ఈ 400 ఎకరాలకు బదులుగా 394 ఎకరాలకి 2003లో ఆ రోజున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ రావుకో ఎవరికో ఇచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఇచ్చిండ్రు, సంతకాలు ఎందుకు పెట్టిండ్రని మాట్లాడుతున్నారు కదా. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు ఈ రోజు కూడా నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం ఆధారాల ప్రకారం ఆ గెజిట్ అట్లే ఉంది. మీడియా కూడా దాన్ని బయటికి తీస్తలేదు, యూనివర్సిటీ అధికారులు కూడా దాన్ని బయటికి తీస్తలేరు. మీ గెజిట్ ఇచ్చింది 1974-75లో నీకు గెజిట్ ఇచ్చింది. నీ గెజిట్ ఇస్తేనే కదా నీకు ఆ భూమిపైన హక్కు వచ్చింది, ఆ గెజిట్ ఆధారంగానే కదా. కాకపోతే అప్పుడు ఇప్పుడున్నట్టే వాళ్ళు వచ్చి సర్వే చేయలేదు, బౌండరీస్ ఫిక్సప్ చేయలేదు. చేయకపోవడం వల్ల మ్యాపులు చూసుకొని, సర్వే నెంబర్ వారిగా ఉన్న మ్యాపులు చూసుకొని వాళ్ళు ఏదో గోడలు పెట్టుకున్నారో అదేదో జరిగింది. కానీ నువ్వు నీ సర్వే నెంబర్లు మెన్షన్ చేసి, గెజిట్లో చాలా స్పష్టంగా సర్వే నెంబర్లు కూడా మెన్షన్ చేశారు. సర్వే నెంబర్లు మెన్షన్ చేసి, ఎకరాలు మెన్షన్ చేసి, ఏ సంస్థకి ఇస్తున్నావో మెన్షన్ చేసి, ఎందుకంటే దాని ఇన్స్టిట్యూషన్ పేరు ఉంటుంది కానీ వీసీ పేరు ఇంకోని పేరు ఉండదు, ఇన్స్టిట్యూషన్ పేరు ఉంటుంది. ఇచ్చి ఇవాళ అది ప్రభుత్వ భూమి, నా ఇష్టారాజ్యాంగం చేస్తా అంటే అసలు మీరు ఎవరయ్యా మీరు? అంటే నీ ప్రభుత్వమే గెజిట్ ఇస్తే దాన్ని విత్డ్రా చేయకుండా, దాన్ని మార్పిడి చేయకుండా, ఇవాళ నా భూమి 400 నాయి, 150 మాది, ఇంకొకరికి ఇచ్చింది మాది, ఆర్టీసీకి ఇచ్చింది మాది అని మాట్లాడితే అది వాస్తవంగా చెప్పాలంటే అది చట్టరీత్యా నేరం. అది ఎప్పుడైనా ఒక జీవోని ఇచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయకుండా, ఇప్పుడు నాకు భూమి ఇస్తుంది, నాకు భూమి ఇచ్చిన దాన్ని రద్దు చేయకుండా నీకు ఇచ్చి మరి ఇద్దరి మధ్య లడాయి పెట్టడానిక? ఎందుకు ఈ పని చేయడం? ఈ దుర్మార్గమైనటువంటి అనాలోచిత ఆలోచనలు ఎందుకు చేయాలి మీరు? ప్రభుత్వం ఎందుకు చేయాలి? వేరే సంస్థలు కూడా అక్కడ పరిశ్రమలు పెట్టినా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది, ఒకవేళ ఇది ఓకే అయ్యి ముందు కంటిన్యూ అయినా కూడా. ఎప్పటికైనా వీళ్ళకి తెలుస్తలేదు కానీ రేపు ఏమైనా కానీ వీళ్ళకి ఏదో ప్రభుత్వ భూమి వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు మేము దాన్ని కంపెన్సేట్ చేయడానికి 394 ఎకరాలు ఇస్తారు, రిజిస్టర్ సంతకం పెట్టే కాగితాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నారు. అరే మొదలు ఈ ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సిన పని అప్పుడు ఇచ్చినటువంటి ఆ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఆ గెజిట్ విడుదల చేసిన ఏవైతే ఉన్నాయో గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. గెజిట్ అభ్యంతరాలను కూడా అడుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంటు. మేము ఈ భూమిని ఫలానా వాళ్ళకి కేటాయించబోతున్నాము, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నది, అభ్యంతరాలు ఉంటే చెప్పమని కూడా ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఎందుకంటే
ఫైనల్ గెజిట్ విడుదల చేసేటప్పుడు నువ్వు ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి చివరికి ఫైనల్ గెజిట్ విడుదల చేసి ఇవాళ ఇది ప్రభుత్వ భూమి అని దబాయించి మాట్లాడడం తప్ప ఏంటిది అసలు ఆ యూనివర్సిటీ ఇప్పుడు వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు, బీసీ అయినా రిజిస్ట్రార్ అయినా అంతిమంగా ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళకి ఏముంటుంది కొట్లాడాలని? ప్రభుత్వానికి వాళ్ళు పాజిటివ్ ఉంటారా? మరి అంతే కదా వాళ్ళు ఎందుకు కొట్లాడతారు? ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు చెప్పిండని రిజిస్ట్రార్ సంతకం పెట్టిండని ఆ కాగితాలు ఇప్పుడు చూపెడతారు. మరి రిజిస్ట్రారు మరి ఆయన పాలక మండలిలో పెట్టి తీర్మానం చేసిండా ఈ 394 తీసుకోవడానికి, 400 వాళ్ళకి అప్పచెప్పడానికి? వీళ్ళు ఏదైతే ప్రభుత్వ భూమి అంటున్నారు కదా, ఒకవేళ యూనివర్సిటీ భూమి కాకపోతే మరి ఆ రోజున్న ఆ చంద్రబాబు ప్రభుత్వము దీన్ని కంపెన్సేట్ చేయడానికి 394 ఎందుకు ఇచ్చినావు? యూనివర్సిటీతో ఎందుకు రాయించుకున్నావు రాసిండ్రు అని చూపిస్తున్నారు, మీడియాకు చూపిస్తున్నారు. చూడు వీళ్ళు ధర్మం తప్పిండ్రు, వీళ్ళు న్యాయంగా లేరు, వీళ్ళు మాట తప్పిండ్రు అని ఆ 394 తీసుకొని 400 ఇచ్చిన సంతకం పెట్టిన కాగితాలని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అందరికీ చూపెడతా ఉన్నాడు. మీడియా కూడా దాన్ని మాట్లాడుతూ ఉన్నది. ఒకవేళ అంటే ఇచ్చింది ఎప్పుడు 74, 75లో, నువ్వు మళ్ళా యూనివర్సిటీ నుంచి రాయించుకున్నది ఎప్పుడు 2003లో. అంటే మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ భూమి అనే కదా. మరి తీసుకున్నప్పుడు వాళ్ళు మీకు టైటిల్ లేదు, ఇది మీ భూమి కాదు అని ఆ రోజున్న ప్రభుత్వము ఎందుకనలేదు? ఒకవేళ లేదని వీళ్ళకి తెలిస్తే యూనివర్సిటీతో ఎందుకు రాయించుకున్నావు? మరి దాన్ని కంపల్సరీ చేస్తూ 394 ఎందుకు ఇచ్చినావు? 400కి బదులుగా ఇది తీసుకునేదాన్ని ఢిల్లీ రావుకి ఇచ్చేదానికి బదులుగా 394 వేరే దగ్గర మీకు ఇస్తామని మరి ఆ రిజిస్ట్రార్ ఆ రోజు ఏం చెప్తే ఏం భయపడో లేకపోతే ఏ ఆలోచించతోటో ఏమైంది తెలియదు, కానీ మొత్తానికి సంతకం పెట్టినట్టుగా వాళ్ళు పేపర్లు చూపిస్తూ ఉన్నారు. మరి అది నిజమైన సంతకమా దొంగ సంతకమా అది ఏందో మనకు తెలియదు, కానీ పేపర్లు అయితే చూపిస్తూ ఉన్నారు. తెలంగాణలో మీరు అన్నట్టు చాలా ల్యాండ్ ఉంది, చాలా ప్లేస్లలో కట్టుకోవచ్చు అని చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, చర్చలు సాగుతూ ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ యూనివర్సిటీ 400 ఆ భూమి ఆ ల్యాండ్లోనే పరిశ్రమలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆసక్తి చూపుతా ఉన్నారు? ఇంకోవైపు విద్యార్థులు వాళ్ళందరూ ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, ఇవన్నీ నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఇది అడవి పోతే మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వేరే దగ్గర డెవలప్మెంట్ చేసుకోవడానికి తెలంగాణలో ల్యాండ్స్ ఏం లేవు, హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ కానీ ఎందుకు హెచ్సి ల్యాండ్స్ పైనే ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వం పడతా ఉంది అనుకోవచ్చు? అంటే ఒక రకంగా ఇది చెప్పాలంటే ఇది అనాలోచిత చర్య, అహంకారంతో మూర్ఖత్వంతో చేసేటువంటి పనులు ఇవి. ఏదో చెప్తారు చూడు, తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడితే ఏదో చేసిండ్రు అన్నట్టు రారా బిడ్డ నెత్తి మీద ఎత్తుకుంటే ఏదో చేసినట్టే ఉంటుంది ఈ పనులన్నీ కూడా. కాబట్టి దీంట్లో నిజంగా ఏమైనా మీరు అన్నట్టు వేరే దగ్గర భూములు లేవా, వేరే దగ్గర అటువంటి అవకాశాలు లేవా అని అంటే చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, లక్షల ఎకరాలే ఉన్నాయి, లక్షల ఎకరాలు ఉన్నది. వాళ్ళు నిజంగా ఆ ఆలోచనతో ఆ చిత్తశుద్ధి వాళ్ళు ఒకటి వాళ్ళు ఏదైతే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు, నేను అనుకుంటా చంద్రబాబు మెప్పు కోసమో లేకపోతే చంద్రబాబు ఆనందం కోసమో చేస్తున్న పని తప్ప మేము యూనివర్సిటీ దగ్గర నుంచి తీసుకున్న భూమి మళ్ళీ యూనివర్సిటీకి చెందొద్దు, చంద్రబాబు మధ్యలోకి ఎందుకు వస్తుండు అంతే. మరి ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు కదా ఈ మొత్తాన్ని మూలం. అసలు నిజంగా చెప్పాలంటే ఇలా దోషిగా నిలబెట్టాల్సింది చంద్రబాబునే. ఎవడు మాట్లాడతలేడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవును, మరి 2003లో ఢిల్లీ రావుకి ఇచ్చింది ఎవడు? అసలు ఈ సమస్య మూల కారణం సూత్రధారి ఎవరు? చంద్రబాబు కదా. అసలు వీటి జోలికి రాకపోతే ఇవాళ ఇంత గొడవ అయ్యేదా, ఇంత గందరగోళం అయ్యేదా? ఆయన చంద్రబాబు శిష్యునిగా చెప్పబడే, లేకపోతే మిత్రునిగా చెప్పబడే ఈ రేవంత్ రెడ్డికి ఇంత పరుగు పోయేదా? ఇవాళ ఏమైందా? నవ్వుల పాలే కదా.
నేషనల్ మీడియా కూడా చూస్తా ఉంది, నేషనల్ ప్రజలు కూడా చూస్తా ఉన్నారు దీనికి సంబంధించి. ఇప్పుడు అక్కడ ఎందుకోసం అంటే సెంట్రల్ యూనివర్సిటీ అనేది అది భారతదేశమే కాదు ప్రపంచ నలుమూలల తెలిసినటువంటి యూనివర్సిటీ అది. అవును. ప్రపంచ నలుమూల నుంచి కూడా అక్కడ వచ్చి చదువుకుంటూ ఉంటారు. ప్రపంచ నలుమూల నుంచి ఉమ్, బోధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. ఉమ్, అది ఓన్లీ ఏదో మన హైదరాబాద్‌కో లేకపోతే తెలంగాణకో పరిమితమై లేకపోతే తెలుగు రాష్ట్రాలకు పరిమితమైనటువంటి విద్యార్థులు అక్కడ ఉండరు. లేకపోతే ఉపాధ్యాయులు, అధ్యాపక వర్గం ఉండదు. నాన్ టీచింగ్ ఉండదు. ఉమ్, కాబట్టి అక్కడ జరిగేటువంటి ప్రతి విషయము అది నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూనే. ఉమ్. సో మీరు అన్నట్టు మరి కర్త కర్మ క్రియ చంద్రబాబు గారు అనుకోవచ్చా మీరు చెప్తున్నట్టు? అంతే మరి. ఆ, లేకపోతే ఈ సమస్య ఎక్కడిది? ఉమ్, ఇయాల ఒక రకంగా హ్మ్, రేవంత్ రెడ్డిని తీసుకుపోయి బావిలో నెట్టేసినట్టే చంద్రబాబు. ఉమ్, ఆ! అంతే అంట. లేకపోతే నిండా ముంచేసినట్టే. ఆ, అసలు ఆ 400 ఎకరాల వాడు ఎవడో ఢిల్లీ రావంటోడికి వాడు వాడు ఆ భూమి ఆ సేల్ అగ్రిమెంట్ ఏం చేసిండు? ఇయాల నువ్వు ప్రభుత్వం ఒక సేల్ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఉమ్, దాని మీద ఉన్న గెజిట్‌ని ఉపసంహరించుకోవా? రద్దు చేయవా? ఉమ్, ఆల్టర్ చేయవా? ఏమి చేయకుండా గుదుపు నొందే బర్రెన్నట్టు ఉమ్, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఏది చేస్తా నడుతుందని నా క్యాబినెటు ఉమ్, నిర్ణయమే శిరోధార్యం అన్నట్టు మాకు ఎదురు ఎక్కడిది అన్నట్టు ఆ రోజు చేసిన పని కాకపోతే ఏందన్నట్టు అది. ఉమ్, ఇవాళ మన అందరం మాట్లాడాల్సింది, మీడియా కూడా మాట్లాడాల్సింది, యూనివర్సిటీ అధికారులు కూడా మాట్లాడాల్సింది, మాకు గెజిట్ ఇచ్చిందా లేదా? ఉమ్, మా గెజిట్ ప్రకారము ఇదే కాదు, మాకు 2324 ఎకరాల ఎన్నో గుంటలు అంటా ఉన్నారు, అంత మాకు చూపండి. ఇప్పటికైనా ఇప్పటికైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాలక మండలి ఏదైతే ఉందో ఆ, ఉమ్, వాళ్ళు వెంటనే తక్షణమే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉమ్, ప్రభుత్వానికి లెటర్ పెట్టాలి. ఉమ్, మాకు ఇచ్చిన గెజిట్ ప్రకారం మాకు భూమి చూపియండి, మా ఉమ్, బౌండరీస్ ఫిక్సప్ చేయండి ఉమ్, అని వీళ్ళు ఇమీడియట్గా ఆ పని ప్రారంభించి వాళ్ళు వాళ్ళ బౌండరీని ఫిక్సప్ చేసుకుంటే ఇప్పటికైనా ఉమ్, ఇప్పటికైనా ఉమ్, జరిగిన ఆలస్యం జరిగింది. ఉమ్, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఉమ్, ఒక మార్గం సుగమం అవుతుంది. లేదనుకో ఇక ఇట్లనే ఎవరిని దోసినప్పుడు వాడు ఏ ముఖ్యమంత్రి బుద్ధి పుట్టినప్పుడు వాడు మంచిగా కనపడుతుంది కదా. ఇప్పుడు అక్కడ చెరువుల సంరక్షణ కోసమే అడ్డా తెచ్చినామన్నారు. అవును. ఆడ 3 సరస్సులు ఉన్నాయి. ఇది కూడా పాయింటే సార్, నిజంగా నేను 3 సరస్సులు అడగాలనుకుంటున్నా. ఉన్నాయి అక్కడ. ఆ, ఆ? అవి కూడా అంతరించిపోయి పేరే ఆడ పేర్లే ఉన్నాయి ఆడ. అవును. పికాక్ సరస్సు అని, లేక్ అని, ఆ, లేకపోతే ఇంకా జంతువుల కోసం తాబేళ్ళకి సాగునని సంబంధించి అవి కూడా ఇట్లా వస్తున్నాయి. ఉన్నాయి. ఆ, అరే మరి నువ్వు మరి అటువంటి వాటిని ఏం చేయాలనుకున్నావు? ఆ, ఒకవైపు ఏమో అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మేము చెరువుల్ని కాపాడుతాం, ఆ, కాలువల్ని కాపాడుతాం, కుంటల్ని కాపాడుతాం, ఒక్క గుంటు సెంటు ఆ, భూమిని ఖర్చు పోనీయము, డామ్ డూమ్ అని మాట్లాడతారు. విపత్తుకర పరిస్థితులు ఉంటే, ఇలాంటి ఆ, చెరువులు ఉంటే ఆ వాటర్ అన్ని అందులోకి వెళ్తే లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా చెప్పారు. చాలా మాట్లాడతారు. ఆ, మరి అలా వాళ్ళు చేస్తున్న పని ఏంటిది? దామగుండాన్ని ఏమో అట్ట నాశనం చేశారు. ఉమ్, దామగుండము అసలు నిజంగా ఇవాళ ఇది ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల లేకపోతే అక్కడున్న అధ్యాపకేతర సమస్య కాదు ఇది. ఉమ్, ఇది హైదరాబాద్ సమస్య వాస్తవంగా చెప్పాలంటే. ఉమ్, ఇవాళ ఆ ఆ భూమిని కాపాడుకోకపోతే, ఉమ్, ఆ భౌగోళిక వనరుల్ని కాపాడకపోతే ఉమ్, హైదరాబాద్కు నష్టం. ఉమ్. సార్ ఒకవేళ విలువతో చూడొద్దు దీన్ని. ఆ, ఇప్పుడు అట్లంటే దానికంటే ఉమ్, మరి కేబీఆర్ పార్క్ పెద్ద గొప్ప విలువదే అది. అవును. మరి మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నట్టు హుస్సేన్ సాగరు ఉమ్, ఆ, ఉమ్, చాలా విలువ ఉంటుంది. ఉమ్, ఆడ ఆడ గజం 50,000 ఉంటే, 1,00,000 ఉంటే, ఇక్కడ 10 లక్షలు 5 లక్షలన్నా తీసుకుంటారు. మరి ఇస్తావా? ఉమ్, అమ్ముకుంటావా? భూమిని పర్యావరణాన్ని కాపాడుతున్న భూమి అయినా లేకపోతే ఆ, వాతావరణ కాలుష్యాన్ని ఆ, నివారించేటువంటి ఇటువంటి ఏవేవైతే ఉంటాయో ఉమ్, వీటన్నిటిని విలువతో పోల్చొద్దు. ఉమ్, విలువ అది ఎకరం 100 కోట్ల, 200 కోట్ల, 500 కోట్ల, మరి ఈ భూమి మనం ఇది చేస్తేనే ప్రభుత్వ ఆదాయం వస్తుంది. వాడు ఎవడో పనికిమాలిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఏంది
2 లక్షలట 5 లక్షలట 3 లక్షలట ఉద్యోగాలు వస్తాయట. ఆ, అరే నీకు ప్రభుత్వంలో ఉమ్, ప్రభుత్వంలో ఉమ్, ఈ లక్షలాది ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయని ఒకవైపు ఆ, ఆ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. అవును. అనేక రకాలైనటువంటి నిరుద్యోగ సంఘాల వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఉమ్, ఒకవైపు మనం ఇది చూస్తూ ఉన్నాం. ఉమ్, నీకు ఇక్కడ వేకెన్సీస్ భర్తీ చేయడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏమో చేత కాదు. ఉమ్, అదట అక్కడట ఉమ్, దాన్ని డెవలప్ చేస్తే ఆ 400 ఎకరాలు డెవలప్ చేస్తే ఐటీ కంపెనీలకు ఇస్తే ఉమ్, సుమారు 4-5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయట. ఉమ్, అరే ఇప్పుడున్న ఉద్యోగాలు కూడా విక్తా ఉన్నారు. ఉమ్, ఇవాళ ఆ, చాలా పెద్ద పెద్ద కంపెనీలు అవును. ఆ, ఇప్పుడు ఒరాకిల్ లాంటివో ఇంకో ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలే ఉమ్, మొత్తం ఆ, ఈ కనీసం సమయం కూడా ఇవ్వకుండా ఉమ్, వాళ్ళని విడ్రా చేస్తున్నారు. ఉమ్, ఇదొక వైపు మనం చూస్తుంటే వీళ్ళట కొత్తగా వాళ్ళకట ఐటీ కంపెనీలకు ఇస్తేనట ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పడానికి నోరెట్లు వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. ఉమ్, సిగ్గు శరం ఉండాలి, కనీసం ఒక ఆలోచన ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఉమ్, ఈ ఉద్యోగాల ఆశ చూపెట్టి లేకపోతే సంపద ఆశ చూపెట్టి రెవెన్యూ ఆశ చూపెట్టి లేకపోతే ఆ డబ్బులు వస్తేనట 6 గ్యారెంటీలు అమలవుతాయట. ఆ డబ్బులు వస్తేనట ఇంకా మనకేం లోటు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చట. వాళ్ళు అన్నట్టు అదేది తులం బంగారం ఇవ్వచ్చట, మహిళలకు ఇంకేదో ఇవ్వచ్చట, విద్యార్థినులకు ఏదో ఇస్తా అన్నారు కదా స్కూటీలు, స్కూటీ. అవి ఇవ్వచ్చట. అరే నీవు ఇవి చెప్పడానికి ఏమైనా సిగ్గు ఉండాలి వీళ్ళకి. ఉమ్, అంటే వాళ్ళు ఎట్లా ఎట్లా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే ఉమ్, ఈ భూమి అమ్మితే మీకు స్కూటీలు వస్తాయి, ఈ భూమి అమ్మితే రేపు మీ పెళ్ళిళ్ళప్పుడు తులం బంగారం వస్తుంది, ఈ భూమి వస్తే ఇస్తే ఇంకో ఫలాంది వస్తుంది. ఆ, ఓరి ఎదవల్లారా మాట్లాడడానికి మీకు సిగ్గు శరం ఉందా ఏమన్నా?